మరోసారి సాయంకాల సమయంలో చేరువచ్చిన ప్రతి ఒక్కరికి క్రీస్తు యేసు నామములో శుభములు. మనం ఉదయకాలం ఎక్కడైతే ఆపున్నామో మళ్ళీ అక్కడి నుంచి మనం ప్రారంభించుకుందాం. ఒకసారి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 2 వర్స్ 23 23 నుంచి చదువుదాం. ఉదయం 25 నుంచి మనం చదువుకున్నాం, ఇప్పుడు 23 నుంచి చదువుదాం. కొద్ది రోజులు మనం ఇదే అంశం మీద ముందుకెళ్ళే వాళ్ళంగా ఉన్నాం, ప్రభు చిత్తమైనట్లయితే. 2:23 సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యంతో నిండును, క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామము స్తుతించినట్లు నేను పంపిన మిడతలు, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరు. ఆమేన్. ప్రార్థించుకుందాం. జీవము గల దేవా, జీవాధిపతి నాయన, ఈ రాత్రికాల సమయంలో మరోసారి మేమందరం ప్రేమగాను వినయముగాను మా హృదయములు వంచి శిరములు వంచి నీ వాక్యాన్ని సమీపిస్తూ ఉండగా మా హృదయాలకి సరిపడే వాక్యం మాకు దయచేయండి. మేము ఎట్టి రీతిగా మారవస్తున్నాము, అట్టి రీతిగా నీ వాక్యం ద్వారా మమ్మల్ని పరిపూర్ణంగా సరిచేసి మీరే దాని ద్వారా మహిమయు ఘనతయు ప్రభావం పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఉదయకాలం మనం విన్నాం రెస్టరేషన్, పునరుద్ధరణ అనేది. కొద్దిగా జాగ్రత్తగా చూసినట్లయితే పునరుద్ధరణ చెయ్యాలి అంటే ఒక చిన్న మాట మీరు చెప్తాను. ఇది మీకు అందరికి కనిపిస్తూ ఉంది మీ కళ్ళ ముందు. ఇప్పుడు ఇది ఇక్కడ పడిపోయి ఉన్నది, ఇంతకుముందు ఇది ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది. ఇది కాలక్రమంలో తిరిగి ఇక్కడికి వెళ్ళినది. పునరుద్ధరణ అంటే దీనిలో ఇది 7 సంఘకాలాలు. ఏదో ఒకటి ఇక్కడికి రావటం కాదు, ఇది మొత్తం ఇక్కడికి రావటమై ఉన్నది. ఇస్ ద రైట్? ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలా. ఇంతకుముందు ఇక్కడ ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడికి రావాలి. దీనిలో కొద్ది భాగం కాదు, ఇది మొత్తం రావాలి. కొద్ది భాగం వస్తుంది, పునరుద్ధరణ అవ్వదండి. అలాగే నువ్వు ఏదో కొద్దిగా మారితే దేవుడిని మార్చినట్టు కాదు. గట్టిగా రావచ్చు ఇప్పుడు ఆమెలో. ఎప్పుడు నువ్వు మారినట్టు వినపడలేదండి నాకు. నేను హెయిర్ స్టైల్ మార్చా, అయిపోయిందా? నా బట్టలు మార్చా, నా మాటలు మార్చా, నేను బయట చేసే కార్యాలన్నీ మార్చా, అవలా. మారాల్సింది మొట్టమొదటిగా నీ ఆలోచన ధోరణి, నీ స్వభావము, నీ మాట తీరు, నీ ప్రార్థన, నీ నడక, నీ నడత, నీ హృదయం మారవలసి ఉన్నది. ఎప్పుడు నువ్వు మార్చబడిన వ్యక్తి అంటే నీ హృదయం మారినప్పుడు. ఈ పైనవన్నీ ఏదో ఒకటి మార్చేసి ఒకటి తీసేసి ఒకటి బయటపడేసి నేను మారాను అని భ్రమలో నువ్వు ఉండద్దు. ఎందుకంటే నువ్వు వధువై ఉన్నావు. ఆమేన్. ఇలా మాట్లాడదాం. చేతికి ఉంగరం పెట్టుకుంది, వధువు అవుతుందా? కాళ్ళకున్న గోళ్ళు తీసేసింది, వధువు అవుతుందా? అవ్వదండి. మొత్తము టోటల్గా మారాలి. ఆమె అక్కడికి రావాలి అంటే ఆ గడి వచ్చే సమయానికి ఆమె పరిపూర్ణంగా మారినప్పుడే ఆమె స్థానంలోకి ఆమెను తీసుకొని పోతారు. ఈరోజు నీ స్థానం, నా స్థానం అదే క్రీస్తులో. దేవుడు నీవెవరో నీకు తెలియజేశాడు. ఇప్పుడు నీవెవరో నీకు తెలియచేయబడిన తర్వాత నీవు అలాగూ రెడీ అవ్వాలి. అప్పుడు ఆయన వచ్చి తీసుకొని వెళ్తాడు. ఇప్పుడు మనం జరిగే ఈ క్రమాన్ని ఈరోజు మనం కలిగి ఉన్నాం. దేవుడు ఆయన ఒక క్రమాన్ని కలిగాడు, దాన్ని వాక్య రూపంలో మనకిచ్చాడు. అది అర్థం కావటం కోసం దేవుడు వర్తమానం ఇచ్చాడు. వర్తమానం అంటే ఏదో కొత్తది కాదు, అది ఇంకో చోట ఎక్కడి నుంచో రాలేదు. దేవుని యొక్క వాక్యాన్ని మనకి వివరించేదే ఈ గడి వర్తమానమై ఉన్నది. వాక్యం నీకు అర్థమై ఉంటే దేవుడు వర్తమానం ఇవ్వాల్సిన పని లేదు. దేవుడు ప్రవక్త ఎందుకొరకు పంపించాడంటే ఆయన కొత్తది ఏదో మనకు చెప్పమని కాదు. దీంట్లో అర్థం కాని సంగతులు
వధువుకి అర్థం కాకుండా ఉండకూడదని, దీనిలో మర్మమైన సంగతులు వధువుకి బయలుపరచకుండా ఉండటము దేవుడికి ఇష్టం లేదు కాబట్టి, ఆ మర్మాల్ని బయలుపరచడానికి, అర్థం కాని దాన్ని నీకు అర్థమయ్యేలాగా చేయటానికి దేవుడు ఒక వ్యక్తిని పిలిచి, ఒక వ్యక్తిని ఎన్నుకొని, ఆయనకి ఆత్మనిచ్చి, ఆయనకి వాక్యాన్నిచ్చి, వాక్యంలో బయలుపాటునిచ్చి, ఈ కాలానికి ప్రవక్తగా పంపించి, నీకు నాకు ఇవన్నీ బయలుపరిచేలాగా చేసింది దేనికంటే, దేవుడు తమాషా చూడటానికి ఏమీ చేయడు. ఇస్ రైట్? వధువు అంటే తమాషా కాదండి, వధువు అంటే జోక్ కాదండి. వధువు అంటే పరిపూర్ణత అయి ఉన్నది, వాక్యం యొక్క బయలుపాటు అయి ఉన్నది. వాక్యాన్ని పరిపూర్ణంగా విని, నమ్మి, విశ్వసించి దాన్ని వెంబడించామని వధువు అంటారు. ఈరోజు ఆ ఒక్క సంఘములో మనం ఉన్నాం, అలాగే పిలువబడిన సంఘంలో మనం ఉన్నాం. ఏమా, నేను అపోస్తల టబర్నకిల్ గురించి మాట్లాడలేదండి, దేవునిలో ఉన్న సంఘము గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఆమేన్. దేవుడి జగత్తు పునాది కన్నా ముందుగా ఆయన నీ గురించి నా గురించి కలిగిన ఆలోచనలో ఒక సంపూర్ణమైన ఆయన స్త్రీని చూస్తున్నాడు, సంపూర్ణమైన స్త్రీని. ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు, ఆయనలో ఉండే ఆమె పరిపూర్ణురాలు. నిజమేనా? ఆయన పరిపూర్ణుడు అయితే మనం పరిపూర్ణంగా ఉండవలసి ఉన్నాం. అపోస్తలుడు పౌలు అంటాడు, నీ తండ్రి పరిపూర్ణుడు గనక, పరిశుద్ధుడు గనక నీవును పరిపూర్ణంగా ఉండమంటున్నాడు ఆయన. అంటే ఆయన ఏమై ఉన్నాడో నిన్ను అలాగ ఉండమంటున్నాడు, ఎందుకంటే నీవు అదే అయి ఉన్నావు కాబట్టి. అంటే పౌలు గారు ఆయన్ని చూశాడు, నిన్ను చూశాడు, ఆయన ఏమై ఉన్నాడో నిన్ను అలాగే ఎందుకని ఉండమంటున్నాడు అంటే, నిన్ను ఆయనలో పౌలు గారు చూస్తున్నాడు కాబట్టి. ఈరోజు నీవు నేనేం చేయాలంటే, నిన్ను నన్ను చూడటం కాదు, మనల్ని వాక్యంలో చూసుకోవాలా, క్రీస్తులో చూసుకోవాలా, ఈ గడియ వర్తమానం చూసుకోవాలా, ఆయన యొక్క కృపలో చూసుకోవాలా. ఆయనలో మనమున్నామని మనం ఎరిగి ఉన్నప్పుడు మన జీవితాలు సంపూర్ణంగా మారయ్యి ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. సీ, గాడ్ కెనాట్ చేంజ్ ఓన్లీ ఎ పార్ట్ ఆఫ్ యూ. దేవుడు మనలో ఏదో ఒక్క భాగాన్నే మార్చడు, ఆయన మొత్తాన్ని మార్చే దేవుడై ఉన్నాడు. నిజమేనా? ఇందా మనం మాట్లాడినట్టుగా ఒక హెయిర్ స్టైల్ మార్చేసి, పాత సినిమాలలో డబుల్ యాక్షన్ రోల్స్ ఉండే, మీకు గుర్తుందో లేదో, సేమ్ ఉంటాడు మొత్తం, ఇక్కడ ఒక పుట్టుమచ్చ పెడతాడు, ఎవడు గుర్తుపట్టాడు ఆయన్ని. నిజమేనా? ఏంటని అంత సేమ్, ఒక పుట్టుమచ్చ ఇక్కడ ఎక్స్ట్రా ఉంటుంది అంతే, దాన్ని చూడగానే ఈడెవడో అనుకుంటాడు. ఈ పుట్టుమచ్చ తీసేస్తే అరే నువ్వు వాడే కదా అంటాడు. దేవుడు అలా అనుకోడు ఎప్పుడు. నేను ఏలో ఒకటి చిన్నది కానీ మార్చేస్తే నువ్వు పరిపూర్ణుడు అవ్వడు. అర్థమవుతుందా? నువ్వు మొత్తము మారాలా. దేవుడు యొక్క జగత్ పునాది కన్నా ముందు కలిగి ఉన్న ఆలోచనలో నువ్వు ఎలాగైతే ఉన్నావో నువ్వు అలాగైపోవాలి. అప్పుడు దాకా దేవుడిని వదలడు దేవుడు. నువ్వు పారిపో, నువ్వు పరిగెత్తు, నువ్వు దాక్కో, నువ్వు కనబడకుండా తిరుగు, నువ్వు చెడిపో, గందరగోళం అయిపో, లోకంలోకి వెళ్ళిపో. ఒక మాట చెప్తా నీకు, నీ వల్ల కాదు. రహస్యం చెప్పొచ్చా? నీ అంతటి నువ్వు చచ్చిపోని కూడా చచ్చిపోలేవు. ఎందుకంటే అది కూడా నీ చేతుల్లో లేదు. నువ్వు చచ్చినచ్చు నువ్వు మళ్ళీ ఆయన లోపలికి రావాల్సిందే. అర్థమవుతుందా? నువ్వు ఆయనలో ఉంటే నీ వల్ల ఏది కాదు. నీ అంత నువ్వు ఏం చెయ్యాలనుకున్నా నీ వల్ల కాదు. ఆయన చెప్పిందే నువ్వు లాస్ట్కి చేయాల్సి ఉంటుంది. అయితే కొద్ది కాలము నీ గర్వం నడుస్తుంది, కొద్ది కాలం నీ అహంకారం నడుస్తుంది, కొద్ది కాలం నీ పొగరు నడుస్తుంది, కొద్ది కాలము నీ జ్ఞానం నడుస్తుంది. అయితే మొత్తము అవి జీరో అవ్వాలా. నా భాషలో అవన్నీ చచ్చాకే నువ్వు ఆయన దగ్గరికి రావాలా. కానీ నువ్వు రాకుండా మాత్రం ఎక్కడికి పోలేవు. చెప్తున్నా కదా, నువ్వు సమాధిలోకి కూడా పోలేవు. నేను ఇస్తాను నీ తరపున, దేవుడి తరపున గ్యారెంటీ. ఎందుకనంటే నువ్వు దేవుడికి కావలసి ఉన్నావు. దేవుడికి కావలసిన వ్యక్తి చెడిపోతాను, పాడైపోతాను, తప్పు మార్గంలోనే పోతావు అంటే అది దేవుడు నన్ను అంగీకరించాడు కదా అనుకోవద్దు. అది కొంతకాలమే, ఫర్ టైం బీయింగ్. మన భాషలో మాట్లాడితే నువ్వు చదువుకున్న చదివేంటి, నువ్వు చేసే ఉద్యోగం ఏంటి అంటే అప్పుడు ఏమంటాం మనం? టైం బీయింగ్. నేను అనుకునేదా రావటానికన్నా ముందు ఖాళీగా ఉండటం దగ్గర నీ పని చేస్తున్నా. ఇప్పుడు నీ సంగతి కూడా అదే. నువ్వు దేవుడి దగ్గరికి పోవాలా, అది నీ అసలు ఉద్యోగం. నువ్వు దేవుడి దగ్గరికి చేరాలంటే పరిపూర్ణతకు రావాలా, అది నీ అసలు ఒక పని. అయితే ఈరోజు మనం ఏం చేస్తామంటే మన ఇష్టానికి తిరుగుతూ ఉంటాం. ఆ ఇష్టం ఏమన్నానంటే టైం బీయింగ్.
కొద్ది కాలానికి మాత్రమే అవి నడుస్తాయి. అది శాశ్వత కాలం నడవదు. ఎందుకంటే నిత్య జీవనంలోకి వెళ్ళేవాడు శాశ్వతంగా చెడిపోవడం దేవుడి చిత్తం కాదు. మ్యాన్, నువ్వు శాశ్వతంగా మారటము దేవుడి యొక్క చిత్తమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, he cannot restore only a part of you. దేవుడు నీలో ఉన్న ఏదో ఒక్క భాగాన్ని పునరుద్ధరణ చెయ్యడు. ఆయన నీకు ఏమని వాగ్దానం ఇచ్చారంటే, నిన్ను పూర్తిగా పునరుద్ధరణ అంటేనే టోటల్. ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు దీనిలో ఇక్కడ ఉన్నదాన్ని ఒక భాగం తెచ్చి ఇక్కడ పెడితే అవదు. ఇప్పుడు దేవుడికి ఏంటంటే ఇది మొత్తం కావాలా. 7 సంఘకాలాలు ఉన్నవాళ్ళు అందరూ కావాలా. 6 సంఘకాలాలు తీసుకొని దేవుడు నాకు 7 సంఘకాలం అక్కలేదంటే నడవదండి. ఆయన మాట ఇచ్చేశాడు, 7 సంఘకాలాల నుంచి వధువు. కాబట్టి 7 సంఘకాలాల్లో ఉన్న వధువు సంపూర్ణంగా సిద్ధపడాలి. అలాగే వధువులో ఉండే ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా సిద్ధపడాలి. ఆ సిద్ధపాటు ఇచ్చింది మళ్ళీ దేవుడే. పునరుద్ధరణ చేసేది దేవుడే. ఆ పునరుద్ధరణ కొరకు నిన్ను ఎన్నుకున్నది దేవుడే. నీ లోపల మార్పు తెచ్చేది దేవుడే. నీ వల్ల ఏది కాదు. ఇట్స్ ఆల్ ప్లాన్ ఆఫ్ గాడ్. ఇదంతా కూడా దేవుడు యొక్క ప్లాన్ అయి ఉన్నది. ఆ ప్లాన్ని నీవు నేను ఫాలో అవ్వటమే. ఏంటి ఆ ప్లాన్ అంటే, హీ సెడ్ హీ విల్ రెస్టోర్ ఆల్. ఆయన చెప్పింది ఏంటంటే, నేను సమస్తము పునరుద్ధరించదను. ఆయన అన్న మాటకి ఆయన కట్టుబడే దేవుడు. ఆయన ఒక మాట నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ అంటే దాన్ని నువ్వు కాదనగలవా? కాదని ఇంకేమన్నా చేయగలవా? చేసిన విజయం సాధించగలవా? ఆ విజయము ఎక్కువ కాలం నిలబడుతుందా? నిలబడదండి. నీ హృదయము దేవుడి వైపు ఎప్పుడైతే పూర్తిగా తిరిగినదో అప్పుడు మాత్రమే అది నిలబడదై ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. లెట్ మీ టెల్ యు, హి విల్ చేంజ్ యువర్ థాట్స్. దేవుడు నిన్ను మార్చాలనుకున్నప్పుడు ఆయన మొదటగా చేసే పని ఏంటంటే నీ ఆలోచనలు మారుస్తాడు. ఇస్ ఇట్ రైట్? ఆమేన్. ఇప్పుడు దేవుడి గురించి ఆలోచనలు మార్చి చూడండి. వెన్ గాడ్ కేమ్ ఇన్ టు యువర్ లైఫ్, దెన్ యువర్ థాట్స్ విల్ బి చేంజ్. ఏదో ఆలోచించే నీ జీవితము దేవుడి గురించి ఆలోచించడం ప్రారంభిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎలాగుంటే ఆలోచనలు నువ్వు ఏం చేస్తున్నా, ఒక నిజమైన క్రైస్తవ విశ్వాసి కూర్చొని మాట్లాడుతున్నా, సేవకుడు అయినప్పటికీ విశ్వాసి నా దృష్టిలో దేవుడి దగ్గర. ఒక నిజమైన విశ్వాస యొక్క లక్షణం ఏంటంటే, నువ్వు ఏ పనిలో ఉన్నప్పటికీ నీ ఒక స్పృహలో ఉంటావు. ఏ స్పృహ అంటే, నేను దేవుడి యొక్క విశ్వాసిని, నేను ఒక క్రైస్తవుని అయి ఉన్నాను అని ఒక స్పృహలో నీవు నిరంతరము నీవు ఉంటావు. ఏమా నువ్వు ఉండవలసి ఉన్నావు కూడా. See, you will start thinking of God. నీ ఆలోచనలు ఏం చేస్తాయి అంటే, నువ్వు దేవుడు ఇప్పుడు తిరిగావో, దేవుడు ఎప్పుడైతే లోపలికి వచ్చున్నాడో ఆయన యొక్క చిత్తంలో నీవు ఉన్నావని నీకు అర్థమైనదో మరుక్షణం నుంచి నీ ఆలోచనలు దేవుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు దేవుడు పొమ్మంటే నువ్వేం చేస్తావు? ఇద్దరి గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు సురేఫెనికే స్త్రీ ఆయన దగ్గరికి వచ్చింది. అయ్యా, మా వారికి బాగాలేదు, మా పిల్లలకి బాగాలేదు, ప్రార్థన చేయమంటే ఆయన తిట్టారు వాళ్ళని. జ్ఞాపకం ఉండదా? కుక్కలేనన్నాడు నేరుగా. ఆమెమన్నది, అవును మేము కుక్కలమే. అయితే కుక్కలైతే మాత్రమే ఉన్నది. పిల్లలు తినేటప్పుడు ఆ భోజన బల్ల మీద కింద కొన్ని ముక్కలు పడితే ఆ ముక్కలు తిని కుక్కలు బతకవా అను. అలా ఏదైనా జారిపడి ఇసిరేసి దూరంగా అలా చీపో అనే ప్రార్థన ఉంటే అది మాకు పడే ప్రభా, మా పిల్లలు కోలుకుంటారని అడిగిందా. ఆమేన్. వాట్ ఇస్ దట్? ఫెయిత్ ఇన్ ది గాడ్. దేవునిలో ఆమె కలిగి ఉన్న విశ్వాసం అది. అంటే ఇప్పుడు దేవుడు నిన్ను చీ అన్న చా అన్న అసహించుకున్న తోసేసిన నీ ఆలోచనలు మొత్తం దేవుడు నిండిపోయాక నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కడికి పోలేవు. యు కాంట్ గో ఎనీవే ఇన్ ది వరల్డ్. యు కాంట్ రన్ అవే ఫ్రమ్ గాడ్. నువ్వు దేవుడి నుంచి లోకంలో ఎక్కడికి పోలేవు. నువ్వు దేవుడి నుంచి బయటికి పోలేవు. యు కాంట్ రన్ అవే ఫ్రమ్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, బికాజ్ యు నో హి ఇస్ ఓమ్నిపోటెంట్, ఓమ్నిప్రెసెంట్. ఎందుకని నువ్వు చేయలేవంటే, దేవుని యొక్క సన్నిధి నుంచి నువ్వు ఎప్పుడు పారిపోలేవు. కారణం ఏంటి తెలుసా? దేవుడి యొక్క సన్నిధి ప్రపంచం మొత్తం ఉంది. ఎక్కడికి పోతావు దాటి? నువ్వు ఎక్కడికి పారిపోలేవు. దేవుని యొక్క చిత్తంలో లేకుండా పోతావేమో కానీ ఆయన యొక్క సన్నిధులు లేకుండా నువ్వు పోలేవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత గురించి మాట్లాడాడు. బహుశా ఆయన ప్రభురాత్రి భోజనం గురించి మాట్లాడుంటాడు. 70 మంది శిష్యులు లేచి వెళ్ళిపోయారు అమ్మటే. ఆయన మాట్లాడిన మాట మీకు జ్ఞాపకం ఉన్నదా? నా శరీరము తిని నా రక్తము తాగండి అనగానే 70 మంది లేచి వెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్. మీరు బైబిల్ బాగా చదివితే యేసు గురించి చెప్పిన మాటలు కొన్ని జ్ఞాపకం ఉన్నాయా? వారు భోజనం కోసం వచ్చారన్నాడు. చదివారా? దేనికోసం వచ్చారా? వాళ్ళని పనియండి అన్నాడు.
ఈయనతో ఏమన్నాడు తెలుసా? మీరు మాత్రం ఎందుకున్నారు, మీరు వెళ్ళిపోండి. ఏమన్నాడు? ఉండమన్నాడు, వెళ్ళమన్నాడు? వీళ్ళేమన్నారు? ఎవడు కలవటల్లా. నేను వెళ్ళరా? వెళ్ళం. ఎందుకు వెళ్ళరు? నిత్య జీవము మాటలు మొత్తం నీ చుట్టూ మమ్మల్ని ఎక్కడికి పొమ్మంటావు? వాళ్ళు క్రీస్తును చూడలా, ఆయన శరీరము చూడలా. వాళ్ళు ఏం చూస్తారంటే క్రీస్తు లోపల నిత్య జీవాన్ని చూస్తున్నారు. ఈరోజు నీవు సంఘంలోకి వచ్చాక నువ్వు వాక్యంలో చూడాల్సింది దేవుని యొక్క నిత్య జీవము, దేవుని యొక్క నిత్య కృప చూడవలసి ఉన్నావు. దాని నుంచి నువ్వు ఎక్కడికి పారిపోలేవు. ఆయన యొక్క సన్నిధిలో ఏమున్నదంటే జీవజలం ఉన్నది, ఆయన యొక్క సన్నిధిలో కృప ఉన్నది, ఆయన యొక్క సన్నిధిలో నీకు స్వస్థపరిచే శక్తి దాచిపెట్టబడి ఉన్నది. యు కాంట్ రన్ అవే ఫ్రమ్ ఇట్. నువ్వు దాని నుంచి ఎక్కడికి పారిపోలేవు. ఇక్కడికి మనం వచ్చింది తప్పులు సరిచేసుకోవటానికి, ఇక్కడికి మనం వచ్చింది తప్పులు సరిచేయబట్టానికి, ఇక్కడికి మనం వచ్చింది దేవుడిలో మన హృదయాలు వంచటానికి, వంగని మన జీవితాల్ని, అహంకార జీవితాల్ని ఆయన పాదముల దగ్గర పెట్టి నీకన్నా నాకు ఎవడు ఎక్కువ కాదు అని చెప్పటానికే ఇక్కడికి వచ్చున్నాం మనం. మాట మీకు చెప్తా, యు ఆర్ నథింగ్ బిఫోర్ గాడ్. నువ్వు దేవుని ముందు ఏమీ కాదు, నువ్వు నథింగ్. ఆయన సమస్తమై ఉన్నాడు. ఈజ్ ఎవ్రీథింగ్. సమస్తం ఆయన అయి ఉన్నాడు. ఆయన నువ్వు కేవలం ఒక చిన్న భాగం అయి ఉన్నావు. ఆయన నీ కొడుకు అన్ని వదులుకొని కిందకు వచ్చి నిత్య జీవాన్ని వదిలిపెట్టి, పరలోకాన్ని వదిలిపెట్టి, దేవుని యొక్క దూతలు నిరంతరము అలయిక మానేక పరిశుద్ధుడు పరిశుద్ధులని వేవేల కోట్లాది దూతలు స్తుతిస్తూ ఉంటే వాటిని పక్కకి జరిపి నీ కొరకు నా కొరకు పాపములో పడి, పాపములో బ్రతికి, పాపములో పుట్టి, పాపంలో రూపించబడి నిత్యము అబద్ధాలు చెప్పే మన కొడుకు ఆయన కిందకెందుకు వచ్చాడంటే నీ కొరకు ఒక జాలి కలిగిన జీవితము, గాయాలైన శరీరం చూపించడానికి రాలా. ఆయన ఎవరో నీకు తెలియజేయడానికి వచ్చున్నాడు. నీవెవరో నీకు తెలియజేయడానికి వచ్చున్నాడు. నీ స్థానం ఏమిటో తెలియజేయడానికి వచ్చున్నాడు. హల్లెలూయా. ప్రవక్త అంటాడు, ఆయన భూమి మీదకి వచ్చిన ఆయన గాయాలు చూపించి నుంచి జాలి పొందడానికి కాదు. ఈస్టర్ ఎందుకు? జాలి పొందటానికి కాదు. గుడ్ ఫ్రైడే ఎందుకు? జాలి పొందటానికి కాదు. నీ స్థానం ఏంటో నీకు తెలియచేయటానికి. క్రీస్తులో నీవు పాతి పెట్టబడ్డావు. ఆయన లేచిన నిజమైతే నీవు లేచిన నిజమై ఉన్నది. హల్లెలూయా. ఎందుకు నువ్వు లేచున్నావు? క్రీస్తులో నువ్వు పాతి పెట్టబడ్డావు కాబట్టి. యేసుక్రీస్తు నామములో బాప్తిసం నీళ్ళలోకి పోయి రావటం కాదు, నిన్ను నీ జీవితాన్ని క్రీస్తులో లోకంలో సమాధి చేయటము, క్రీస్తులో నాటబడటము. ఆమేన్. నాటబడిన మొక్కే తిరిగి మొలకెత్తుతుంది. అబ్రహాంని ఎక్కడ పాతి పెట్టమన్నారంటే అబ్రహాం ఎక్కడంటే అక్కడ పాతి పెట్టమల్లా. నా భార్య అనే శాలను ఎక్కడ పాతి పెట్టాను, అక్కడే పాతి పెట్టండి. ఎందుకు అక్కడ పాతి పెట్టాలా? ఆ గుహ నేను కొనుక్కున్నా. ఎందుకు కొనుక్కున్నా ఆ గుహ? ఆ గుహ పేరు మక్పేలా. ఆ మక్పేలాలో పాతి పెట్టిన ప్రతి ఒక్కడు మళ్ళా తిరిగి లేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు మక్పేలా ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఈరోజు నీవు నేను క్రీస్తులో పాతి పెట్టబడి ఉన్నావు, క్రీస్తులో నాటబడి ఉన్నావు. ఎందుకు పాతి పెట్టబడ్డాం? తిరిగి లేవాలని. ఎందుకు నాటబడ్డాం? మొలకెత్తాలని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. లెట్ మీ టెల్ యు, you will start thinking of the word of God when God enter into your life. నీ యొక్క జీవితంలోకి దేవుడు అడుగుపెట్టిన తర్వాత నువ్వు వాక్యము గురించి ఆలోచించడం బిగిన్ చేస్తావు, దేవుడి గురించి ఆలోచించడం బిగిన్ చేస్తావు. నీ మిగతా జీవితంలో ఉన్న దైనందిన కార్యక్రమాలు మొత్తము నీ నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఆమేన్. ఉదయం నిద్ర లేచావు, నీకు ఫస్ట్ రావాల్సిన ఆలోచన ఏంటి? కానీ అందరికి వస్తుందా? లేటుగా లేవచ్చాం, ఇప్పుడేం చేస్తాం? పల్లెనకాలు అరిగెత్తుతున్నాం. నువ్వు ఎప్పుడు లేచినా, నువ్వు కళ్ళు తెరిచినప్పుడు నీ గుర్తు రావాల్సింది నువ్వు జీవించున్నావని. కృతజ్ఞత చెల్లించాలా. నువ్వు సాయంత్రం ఇంటికి రాగానే ఎంత అలసిపోయావో నాకు చెప్పొద్దు, నీకు ఆ సంగతి జ్ఞాపకం రావాలా, నువ్వు జీవించి ఇంటికి వచ్చావని. ఎలాగా? ఈ రెండు పనులు జరిగింది ఒకే దాని వల్ల, ఆయన యొక్క శాశ్వతమైన కృప వలన, ఆయన కాచిన రక్తం వలన, ఆయన చూపించిన చల్లని చూపు వలన, ఆయన చూపించిన ప్రేమ వలన. కాబట్టి నీకు జ్ఞాపకం రావాలంటే క్రీస్తు లోపలికి వస్తే ప్రతి దాంట్లో నువ్వు దేవుని స్తుతించాలా, ప్రతి దాంట్లో దేవుని మహిమపరచాలా. ప్రైజ్ ది లార్డ్. పోయినసారి చెప్పిన మాట మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా, పదే పదే జ్ఞాపకం చేస్తాను అనుకోవద్దు, ఇది అందరూ చేయాలని ఆశపడతా ఉన్నాను. ఉదయం టిఫిన్ అప్పుడు, మధ్యాహ్నం భోజనం అప్పుడు, సాయంకాలం భోజనం అప్పుడు దేవుని మనం స్తుతిస్తున్నాం. నిజమేనా?
చాలా మంచి సంతోషం. ఉదయం నిద్ర లేవగానే సాయంత్రం పడుకునేటప్పుడు ఒక 5 సార్లు మొత్తానికి స్తుతిస్తాం ఏదో రకంగా. మీరు ఎంత పర్సంటేజ్, ఎంత క్వాంటిటీ ఆఫ్ టైం స్తుతిస్తానని అడగటల్లా. అయితే ఇంకో సంగతి మీకు చెప్తున్నా, ఈ మధ్యలో మనం మంచిని ఎన్నిసార్లు తాగాం? స్తుతించామా? ఏం సార్ మంచిని కూడా స్తుతించాలా? కరెక్ట్ విశ్వాసం అయితే గాలి పీల్చడం కూడా స్తుతించాలంట. ఈ గాలి ఎప్పుడు ఆగిపోద్ది నాకు తెలియదు. చాలా శరీరాలు కదలకుండా పడి ఉంటాయి. ఏంటి కారణం అంటే గాలి పీల్చట్లేదండి. ఒక వ్యక్తి చనిపోయాడని డాక్టర్ ఎలా నిర్ధారణ ఇస్తాడు? బ్రీతింగ్, గాలి పీల్చాడో లేదా. డాక్టర్ చదువుకున్నాడు కూడా చెప్తాడు బతికాడు తెచ్చాడు అని. ఇక్కడ వేలు పెడతాడు, గాలి వస్తుందో చెప్తాడు. కొద్దిగా తెలిసాడు, నాటి పెట్టుకుంటాడు, లేదంటే గుండె కొట్టుకునేది చూస్తాడు, అంతే అయిపోయినది. అంటే ఇప్పుడు గాలి లేకపోతే మన సంగతి ఏంటి? అంటే మనం స్తుతించాలో వద్దా? కానీ ప్రతిష్టా స్తుతించలేం కదా. అందుకని ఉదయం లేవగానే రాత్రి పడుకునేటప్పుడు సంతోషమేనా? ఏం తీసుకున్నా నువ్వు ఎందుకని స్తుతించాలో చెప్తాను. నువ్వు తీసుకునే ప్రతీదీ కూడా, ఈరోజు నువ్వు తినే ప్రతీదీ కూడా మంచిది కాదు. దేవుడు ఒక మాట చెప్పాడు, పౌలు గారు ఒక మాట చెప్పాడు, ప్రార్థించుకొని మీరు తిన్న ఎడల దేని యందు దోషము లేదన్నాడు. ఆమేన్. అంటే మీరు ఏం చేయాలంటే అది తినేది ఏదైనప్పటికీ ముందు ప్రార్థించండి. కానీ మనకు ఒక అలవాటు, చూడగానే ముందు నోటేసే అలవాటు. కొద్దిమంది చూస్తూ ఉంటారు, నేను బయట కార్లు ఎక్కడన్నా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు పల్లీలు కొనడానికి అడుగుతారు బండి మీద. వాడు అటు వేసేలోపు వీడు కొనేదానికన్నా ఎక్కువ లోపలేస్తాడు. ఇంక ప్రార్థన ఎట్లా చేస్తాడంటున్నా. దేవుని ఒక ఆలోచనలో ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా నీ దగ్గరికి వచ్చిన ప్రతి దాన్ని నువ్వు ప్రార్థించు. అది మంచిదా చెడదా పక్కన పెట్టు. నీ శరీరం లోపలికి వెళ్ళేది ప్రతిదాన్ని నువ్వు ప్రార్థించి తీసుకో. రెండోది, నీ నోట్లోంచి వచ్చే ప్రతి మాట ప్రార్థనాపూర్వకంగా బయటికి రావాలి. నీ లోపల క్రీస్తు ఉన్నాడా లేడా అంటానికి రుజువు ఏంటంటే నువ్వు వాక్యాన్ని గురించి ఆలోచించేవాడివైతే నువ్వు వాక్యమే మాట్లాడతావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, he will change your words. దేవుడు నిన్ను మార్చాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా నీ ఆలోచనలు మార్చాడు. ఆలోచనలు మార్చాక రెండోది దేవుడు మార్చేది నీ మాటలను మారుస్తాడు. ఆమేన్. ఇప్పుడు నీ మాటలు ఎలాగొస్తాయి చెప్పండి ఎవరు? అవునా? ఇంకా నేను చెప్తా, చాలామంది ఇళ్లలో మాట్లాడనుకోడని భాష మాట్లాడుతున్నారు. పేరుకి మాత్రము మనకు ఒక ట్యాగ్ ఉన్నది. ఏంటి ఆ ట్యాగ్? ఎండ్ టైమ్ మెసేజ్ బిలీవర్. ఇట్స్ ఎ బిగ్ ట్యాగ్, ఇట్స్ ఎ బ్రాండ్. అవునా? ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే బయట జరుగుతుంది కదా, ఈ సీజన్ వచ్చింది. ఎప్పుడు చెప్పే మాట మళ్ళీ మీకు చెప్తున్నా. ఒల్లపాడు మామిడికాయలు అమ్ముతారు, గుంటూరులో అమ్ముతారు, విజయవాడలో అమ్ముతాడు, నెల్లూరులో అమ్ముతాడు, వైజాగ్లో అమ్ముతాడు, ఒరిస్సాలో కూడా అమ్ముతాడు. కానీ ఆ మామిడికాయ చూడగానే మీకు అర్థమవుతుంది ఒల్లపాడుది కాదని. అవునా? ఇప్పుడు ఎంటేజ్ మెసేజ్ బిలీవర్ మాట్లాడినప్పుడు నోట్లోంచి ఏం రావాలి? ఫస్ట్ పదం బ్రదర్, సిస్టర్. మరి మనకి నువ్వు, యారా, ఇంకా స్త్రీలు అయితే ఇంకోటి. నేను పలకలేను మరి అన్నీ ఎక్కడి నుంచి. ఏంటంటున్నా ఇది ట్యాగ్ ఏంటి? మన బ్రాండ్ ఏంటి? అంటే మెసేజ్. అంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే వాళ్ళు కూడా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మినట్టు వర్తమానం పేరు చెప్పుకొని మనం గెటాన్ అయిపోతున్నాం. ఇది కాదు. నీవు వధువు అయి ఉన్నావు, నీవు పరిపూర్ణంగా దేవుడు యొక్క వాక్యం అయి ఉన్నావు. దేవుడు నీ లోపలికి వస్తే, వర్తమానం నీ లోపలికి వస్తే నిన్ను వర్తమానము మార్చేదై ఉంటుంది. ఆ మార్పు ఎటువంటి మార్పు దేవుడు కలగజేస్తాడంటే నీ ఆలోచన మొదటగా మార్చినప్పుడు, రెండోది నీ మారిన ఆలోచనలోంచి మారిన మాటలు బయటికి రావాలి. ఆమేన్. అంటే ఇప్పుడు మనం మాట్లాడినప్పుడు ఇంకొకటి, నువ్వు మాట్లాడగానే సిస్టర్ బ్రదర్ అనగానే నువ్వు మారిపోయినట్టు కాదు. ఇస్ రైట్? అంటే ఆలోచన ఎలాగ ఉండాలంటే పెదాలతో పలికినప్పుడు ఆ మాటలను బట్టి నువ్వు క్యారెక్టర్ని ఎస్టిమేషన్ అయ్యొద్దు. సంఘంలో నువ్వు ఉండేదాన్ని బట్టి వీళ్ళు పలానా క్యారెక్టర్ నువ్వు అనుకోవటానికి వీల్లేదు. ఆ క్యారెక్టర్ ఎప్పుడు బయటపడదంటే చిట్ట చివరి దినమున. యేసుక్రీస్తు పరిచర్యలు అందరికన్నా బాగా చేసిన వాడు పరిచర్య ఇస్కరియోతు యోధ. అందరూ మిగతా శిష్యులు అనుకున్నారు, ఇస్కరియోతును చూసి అసూయపడ్డారు. ఈయనకి మనకన్నా ఆయన అంటే ఆయన బాగా ఇష్టం అండి అని. ప్రతిదానికి ఆయనే పిలిస్తే ఆయనకి అప్పచెపుతాడని. లాస్ట్కి ఏమైనది? చాలా జాగ్రత్త, బీ కేర్ఫుల్.
అంటే చిట్ట చివరి సమయంలో మన ఒరిజినల్ రంగు అంటే బయటపడుతుంది. మనం దాచిపెట్టిన రంగు అప్పుడు బయటపడుతుంది. కాబట్టి దేవుడు నీ లోపలికి వస్తే, నీ ఆలోచనలు మారిస్తే, రెండోది నీ మాటలు కూడా మారుతాయి. ఈ మాటలు నీ నోట్లోంచి వచ్చిన ప్రతిసారి దేవుణ్ణి స్తుతించేదిగా ఉంటుంది. ఆమేన్. ఎవరన్నా నీకు ఏదైనా విషయం చెప్పినప్పుడు నేను మొట్టమొదటి ఒక మాట అంట, విను, ప్రార్థన చెయ్యి, ఆ తర్వాత సమాధానం చెప్పు. నిన్ను ఎవరన్నా ఏమన్నా అంటే ఫస్ట్ మనం అది పూర్తిగా వినం. నెక్స్ట్ ఏం చేస్తాం, వాళ్ళకి సంబంధించిన ఏమి చెప్పకూడదో అది బయట చెప్తాం. ఓపిక పడితే పోలా? క్రీస్తు నీలో ఉంటే ఓపిక పడితే పోలా? క్రీస్తు దేవుడు, ఆయనకి ఆ సంగతి తెలుసు, కానీ ఎంతమందో చెప్పాడు, బయలుపరుచుకోవాలా. కానీ ఈ దినమున ఆయనే వ్యక్తిగతంగా ఒక్కొక్కడికి బయలుపరుచుకుంటున్నాడు. అంటే నీ సమయం నీకు వస్తుంది మాట్లాడటానికి, అప్పటిదాకా నువ్వు ఓపిక పట్టు. నీ మాటలు వ్యర్థముగా నీ నోట్లోంచి రానివ్వద్దు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండోది, వెన్ యూ స్టార్టెడ్ టర్నింగ్ టు గాడ్ దెన్ యువర్ వర్డ్స్ విల్ టర్న్ టు గాడ్. నువ్వు దేవుడి వైపు తిరిగినప్పుడు నీ మాటలు కూడా దేవుడి వైపు తిరుగుతాయి. నిజమేనా? అప్పుడు యూ విల్ స్పెండ్ మోర్ టైమ్ టాకింగ్ అబౌట్ గాడ్. నువ్వు దేవుడి గురించి ఎక్కువసేపు మాట్లాడటానికి నీ సమయాన్ని వెచ్చిస్తావు. నువ్వు తిరిగి జన్మించావంటానికి సూచనలు నేను చెప్తున్నాను. నువ్వు మారేవంటానికి సూచనలు, దేవుడి యొక్క పునరుద్ధరణలో నీవు భాగమై ఉన్నావంటానికి నీలో వ్యక్తిగతంగా కనిపించే సూచనలు ఇవి. ఈరోజు మనం ఎంత బిజీ అయిపోయామంటే ఉదయం నుంచి రాత్రి దాకా మన మైండ్లో ఏదో స్ట్రక్ అయి ఉంటుంది. ఆ స్ట్రక్ అయిన దాని గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అయితే నువ్వు దేవుడి గురించి మాట్లాడడం ప్రారంభించినప్పుడు నీకు రహస్యం చెప్పాలి. నువ్వు దేంతో స్ట్రక్ అయినా దాంట్లోంచి నువ్వు బయటకు వస్తావు. నువ్వు మాట్లాడాల్సిన దేవుడి గురించి, ఆలోచించాల్సిన దేవుడి గురించి, దేవుడు ఏర్పరిచిన మార్గంలోకి నువ్వు రావాలంటే మొట్టమొదటిగా నీ మైండ్ని, నీ ఆలోచనల్ని, నీ హృదయాన్ని మొత్తం తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టు. ఇది మనం చేయాలి. ఈరోజు చిన్నపిల్లలు కూడా చెప్తా ఉన్నా, చదువుకునే పిల్లతో ఒక మాట, విపరీతమైన ఒత్తిడికి మీరు గురవ్వద్దు. ఈరోజు అంతా టార్గెట్లు. స్కూల్లో, కాలేజీలో వాళ్ళు లెసన్ చెప్పడానికి వాళ్ళకి ఇంత టైంలో చెప్పేసేయాలి. స్టూడెంట్కి వచ్చిందో రాదో వాళ్ళకి అనవసరం, వాళ్ళ సిలబస్ అయిపోవాలి, 2 సార్లు అయిపోవాలా, 3 సార్లు అయిపోవాలా. నీకు ఇంకా రాదా, వాటితో కొట్టైనా, వాటితో చెప్పించో రాయించో, లేదా వీళ్ళు రాసేసే వాటి తరపున మొత్తాన్ని అయిపోయింది. ఏమైపోయింది, వాడి జీవితం అయిపోయాడు. అంటే ఏం చేస్తారంటే బై హార్ట్ ఏది రాదండి, బట్టి పడితే ఏది రాదు. దానికి కూడా పిల్లలకి మనం నేర్పించాల్సిన, స్కూల్లో నాకు ఒత్తిడిగా ఉంది, ఈ సబ్జెక్ట్ అర్థం కావట్లేదు, ఇబ్బందిగా ఉంది అంటే వాళ్ళకి ఏదో చెప్పాలని ట్రై చేసే బదులు నువ్వు ప్రార్థన చేయి. ముందు వాళ్ళ మైండ్ని దేవుడి వైపు తిప్పండి. వాళ్ళు ఎప్పుడైతే మైండ్ దేవుడి వైపు తిప్పబడినదో, ఎంత ఒత్తిడి వచ్చినా వీళ్ళు ఉన్న విశ్వాసం ప్రార్థనలో పొందుకున్నది ఒత్తిడిని జయిస్తుంది. ఆమేన్. ఎప్పుడైతే వాళ్ళు ఒత్తిడిని జయించారో వాళ్ళకి చిన్న పరీక్ష కాదు, పెద్ద పరీక్ష కాదు, ఎంత పెద్దది వచ్చినా వాళ్ళు భయపడరు, బెదర్రు, పారిపోరు, జడియరు, దాక్కోరు, వెనకడిగేరు. ఎందుకంటే దేవుణ్ణి కలిగిన వాడు, ఈ కాల ప్రవక్త అంటాడు, దేవుని యొక్క సైన్యము ఎన్నడూ వెనకడుగేయదు. దేవుడు యొక్క సైన్యమే వెనకడిగేయకపోతే దేవుని యొక్క కుమారుడు వేరే నీవు ఎలా వెనకడిగేస్తావు? దేవుళ్ళో భాగమైన నీవు ఎలా వెనకడిగేయగలవు? ముందుకే నీ యొక్క ప్రయాణం సాగవలసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈరోజు మనం ఏం నేర్పించాలంటే పిల్లలకి ప్రార్థన నేర్పించాలి. ఆమేన్. ఎంత మనం ప్రార్థన, ఎంతసేపు వాళ్ళని ప్రార్థనలో కూర్చోబెట్టామన్నది కాదండి, వాళ్ళు ఆ ప్రార్థనని ఎంత అర్థవంతంగా చేయగలుగుతున్నారో వాళ్ళకి నేర్పించగలిగితే చాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. See, it will change your attitude. This is the most important thing in the character, in the personality development. ఒక వ్యక్తి మారటానికి యాటిట్యూడ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అవునా? ఈ యాటిట్యూడే ఈరోజు మనుషులను చంపేది. ఈ యాటిట్యూడే సౌలు లోపలికి దేవుడు ఒక ఆత్మని పంపించేసి సౌలునిచ్చి దురాత్మ రావటానికి కారణము ఈ యాటిట్యూడే. నీ స్వభావాలన్నింటికన్నా ప్రాముఖ్యమైనది. ఒక మాట చెప్తున్నాను, నా మీద కొంచెం కోపం ఇక్కడ వచ్చినప్పటికీ నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మన పిల్లలని వాళ్ళ స్థాయి కన్నా
వాళ్ళని ఎక్కువగా ఊహించుకునేలాగా చేయొద్దు. ఇది వాళ్ళ పతనం. వాళ్ళలో ఏముందో మీకు తెలుసు, వాళ్ళు ఏం చేయగలరో మీకు తెలుసు, మీరు వాళ్ళతో ఏం చేయాలనుకున్నారో మీకు తెలుసు. కాబట్టి వాళ్ళ కాళ్ళు ఎప్పుడు నేల మీద ఉండాలి, వాళ్ళ మోకాళ్ళు ఎప్పుడు ప్రార్థనలో ఉండాలి, వాళ్ళ చూపు ఎప్పుడు దేవుడు ఎప్పుడు చూడాలి. ఇవి లేకుండా వాళ్ళ ఊహలుగా రెక్కలిచ్చారంటే వాళ్ళ యాటిట్యూడ్ పెరుగుతుంది. ఈ యాటిట్యూడ్ మనిషిని చంపేస్తుంది, వ్యక్తిని చంపేస్తుంది, కుటుంబాన్ని చంపేస్తుంది. ఇది ప్రతి ఒక్కరిని చంపేదిగా తయారవుతుంది. ఇవి దేవుడు నీ నుంచి కోరుకోవటంలా. నువ్వు దీనుడు అయి ఉండాలి. గమనించారా? యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి ఎప్పుడు దీనత్వంలోకి రాలేడు. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయనలో యాటిట్యూడ్ ఉన్నది. ఆ యాటిట్యూడ్ని వాడుకున్నాడు కైప. ఆ కైప వాడుకున్న యాటిట్యూడ్ దేవుడు ఒక దెబ్బ కొట్టి క్షణములో గుడ్డోడు చేసి రోడ్డు మీద మట్టిలో దుమ్ములో మోకాళ్ళ మీద ఉండి ప్రభువా నీవెవడివి అని అడిగేలా తీసుకొచ్చాడు దేవుడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే పౌల్ని పడేయటం కాదండి, పౌల్లో ఉన్న యాటిట్యూడ్ని పడేశాడు. ఇప్పుడు దేవుడు ఎందుకు కొట్టినట్టు? ఎవరు చెప్పినా పౌలు నువ్వు చెప్తే నేను ఇదేంటి అంటున్నాడు. ఈరోజు అదే యాటిట్యూడ్. నువ్వు చెప్పటమే నేను ఇంటర్మీట్. ఎందుకనో దేవుడు ఎవరితో చెప్పాను వినాలా. ప్రైజ్ ది లార్డ్. ఏలి ఎంత ఉన్నాడు, సమూయేలు ఎంత ఉన్నాడు? ఏలి వృద్ధుడు, కళ్ళు కూడా కనిపించాడు, అంత వృద్ధుడైపోయాడు. సమూయేలు ఎంత? 4 నుంచి 7 సంవత్సరాలు. దేవుడు సమూయేలు పిలిచినప్పుడు సమూయేలుకి తెలియక ఏలి దగ్గరికి వెళ్ళి నుంచున్నప్పుడు ఏలి అన్నాడు నేను నిన్ను పిలవలేదు అన్నాడు. లేదు అని పిలిచావన్నాడు. రెండోసారి వచ్చాడు. మూడోసారి ఏలికి అర్థమైంది పిలుస్తుంది నేను కాదు దేవుడని. ఇప్పుడేమన్నాడు ఏలి? అయ్యా ఈసారి పిలిచినప్పుడు చిత్తము ప్రభువా నేను వింటున్నాను చెప్పు అని అడుగు. వినయంగా అడగమని నేర్పించాడు. అంటే దేవుడికి ఏం కావాలా? వినయం కావాలి. యాటిట్యూడ్లో వినయం ఉండదండి. కాబట్టి ఏం పోవాలి మనలో నుంచి? గట్టిగా చెప్దామండి అందరం. యూత్ గట్టిగా చెప్పండి, వినపడదట నాకు. ఎందుకంటే యూత్లోకి ఎక్కువ యాటిట్యూడ్ వచ్చేది. పెద్దోళ్ళు ఆల్రెడీ వచ్చి చచ్చిపోయింది. అది ఇంకా మనలో ఉంటే మనం చచ్చిపోయేదాకా అది పోదు. కాబట్టి ఇప్పుడే అవకాశం మనలో అదిగా ఎదుగుతా ఉంటే మొక్కలా కూడా రీచని బయటపడేది. ఆ మొక్క వల్ల ఉపయోగం లేదు. నువ్వు దేవుడికి కావాలా, నువ్వు దేవుడి సంబంధం, దేవుడి కుమారుడివి, దేవుడి కుమార్తెవి, దేవుడి యొక్క రక్తాన్ని నువ్వు కలిగి ఉన్న ఆయన యొక్క కృపలో ఈ రోజు నువ్వు ఎక్కడి దాకా వచ్చావు. నీ పరిపూర్ణతలోకి రావాలంటే అడ్డొచ్చే ప్రతి దాన్ని విసిరేయాల. హల్లెలూయా. ఓ చిన్న మాట చెప్తా. ఒక అతను పైనుంచి కొండ మీద జారిపోయాడు. ఒక పెద్ద మూట పట్టుకొని ఉన్నాడు. ఒక పక్కన ఒక కర్ర పట్టుకొని ఒక చెట్టు కొమ్మ పట్టుకొని ఏలాడుతున్నాడు. పైనోడు వచ్చి చెయ్యి ఇచ్చాడు పైకి లేపమని, పైకి లేపటానికి. ఈడి మూట వదలటల్లా. ఏంటి ఆ మూట అంటే మూట మీద ఒక పేరు రాస్తుంది, యాటిట్యూడ్. ఇప్పుడు అతను బతకాలంటే ఏం చేయాలా? నువ్వు క్రీస్తులోకి రావాలంటే ఏం చేయాలి? ఈ రాత్రి తెలుసా? నీ యాటిట్యూడ్ ఏదో వదిలేయాలి. అది ఎట్లాంటిదైనా నువ్వు ఎంతకాలం పెంచావో, ఎంత మూట మోస్తావో నాకే తనవస్తావు. నీకు క్రీస్తు కావాలంటే దాన్ని విడిచిపెట్ట. ఈరోజు లోకం మూట మనం మోస్తున్నాం. క్రీస్తు దగ్గరికి రావటానికి ఒకవేళ నీకు ఆ మూట అడ్డైతే ఏం చేస్తావు? ఇసిరేయాలా? ఆ ఇసిరేది ఇప్పుడు ఇసిరేద్దామంటారా? నువ్వు అనవసరం బరువు ఎందుకు మోవాలి? నో మోర్ ఎక్స్ట్రా లగేజ్. నువ్వు మొయ్యాల్సిన బరువు కన్నా ఎక్కువ నువ్వు మొయ్యొద్దు. నువ్వు క్రీస్తులో ముందుకెళ్ళాలంటే వేస్టేజ్ని తగ్గించు. ఎక్కడ వేస్టేజ్? హృదయంలో వేస్టేజ్. నేను మాట్లాడతాను. పునరుద్ధరణ అంటే మొత్తం పోవాలి కదా. పరిపూర్ణ మానవ స్వరూపంలోకి తిరిగి నిన్ను తీసుకురావటమే పునరుద్ధరణ. పరిపూర్ణమైన మానవ స్వరూపంలోకి వచ్చినప్పుడు అక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, మనం చదివాం కదా. విశ్వాసము, జ్ఞానము, ఆశానిగ్రహము, ఇవన్నీ మాట్లాడుతున్నావు కదా. ఏమి ఉండాలో అక్కడ రాశారు. దాంట్లో లేనివి నీలో ఉంటే నువ్వేం చేయాలంటే వాటిని విడిచిపెట్టాలా. ఇప్పుడు మనం చూసుకున్నాం యాటిట్యూడ్లో ఫస్ట్ పార్ట్లో. అంటే యాటిట్యూడ్లో కూడా మళ్ళీ మెట్లు ఉంటాయండి. యాటిట్యూడ్లో ఫస్ట్ మెట్టు ఏంటో తెలుసా? ఈగో అంటాం దాన్ని. తెలుసా మీకు? ఈ ఈగో ఉంటే ఏంటో తెలుసా? ఎవరు చెప్పినా వింటాం మనం, నిలబడలేదు. ఎప్పుడు వింటాం? అటే గుంటుంది పోవద్దు, నువ్వు చెప్తే ఏంటంటే పోయింది. అటే వెళ్తే పడతావు, నువ్వు చెప్పి అసలు నువ్వు చెప్పావు కాబట్టి నేను అట్టే వెళ్తాను. నేను ఉన్నారండి పిల్లలు ఇలా కూడా. వద్దు అంటే నేను ఆ పనే చేస్తా, ఏం జరుగుద్దో చూస్తా. మన దగ్గర గతంలో ఒక సహోదరుడు ఉండేవాడు, పరిచయం చేస్తానని అనేవాడు.
అసలు చెప్పి, అయ్యా నీకు పరిచయం లేదయ్యా నా మాటినంటే, లేదు భాష నేను పరిచయం చేసేది అన్నాడు. నా మాటినన్న. ఒకరోజు నా దగ్గరికి వచ్చాడు, నేను పరిచర్యకి వెళ్తున్నా పాస్టర్ గారు. సరే మంచిదన్న. అయితే నువ్వు ఒక్కళ్ళన్నా ఇద్దరన్నా సంపాదించాక నువ్వు వెళ్తే మేలు కదా అన్న. 2 ఆత్మలన్నా సంపాదించావన్న. అప్పటికి 5 ఏళ్ళు వచ్చాడు సంఘానికి. ఇద్దరన్నా సంపాదిస్తే నువ్వు వెళ్ళరాదా, నీకు సంతోషంగా నాకు ధైర్యం ఉంటుంది కదా అన్న. నన్ను పరిచర్యకి పోనే కూడా నా కాళ్ళకి అడ్డు కట్టేస్తాను పాస్టర్ గారు, నేను బయటికి పోతే మీకన్నా పెద్ద పరిచర్య చేస్తాను. నీకు అంత విశ్వాసం అంత బలం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఆగాల? కమ్మని వెళ్ళిపోదాం పదా అన్న. నీకేం కావాలి పరిచర్య కంటే? నాకు చిన్న గదేసింది చాలు పాస్టర్ గారు, పద వేసేద్దాం. ఇచ్చేసాం. ఏమైపోయింది తెలియదు, ఏమయ్యాడు కూడా ఈరోజు. పరిచయం లేదు, ఏమీ లేదు. యాటిట్యూడ్లు పనికిరామండి దేవుడి సేవలో. ఇంకొకళ్ళకైనా నేను ఎప్పుడైతే హెచ్చించుకున్నానో నేను దీనత్వానికి వెళ్ళిపోయాను, కింద పడిపోయాను అర్థం. ఇతరుల కన్నా మనం ఎక్కడ హెచ్చించుకోవద్దు. సంఘంలో మరీ ముఖ్యంగా నువ్వు ఎవరికన్నా ఎక్కువ కాదు, ఎవరికన్నా నువ్వు ఎక్కువ కాదు, నేను ఎవరికన్నా ఎక్కువ కాదు, మీరు ఎవరికన్నా ఎక్కువ కాదు. ఎవరికన్నా ఎక్కువ అనుకుంటే ఆ రోజే నీ పత్రం ప్రారంభించబడినది. ప్రవక్త అంటున్నాడు, దెర్ ఈజ్ నో బిగ్, దెర్ ఈజ్ నో స్మాల్ ఇన్ ద మెసేజ్. ఎవడు పెద్ద లేదు, ఎవడు చిన్న లేదు అన్నాడు. నీ పెద్దతనం లేదు, నీ చిన్నతనం లేదు, నువ్వు క్రీస్తులో సమానంలో ఉన్న మనమందరం. అందరిలో క్రీస్తు ఉన్నప్పుడు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఎందుకు ఉంటాడండి? ఆయన చెప్పాడు, అని చక్కగా చెప్పాడు, జ్ఞాపకం ఉన్నదా? ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే మీటింగ్లో బోధించిన వ్యక్తి ఎటువంటి ఫలమును పొందుకుంటాడో, మీటింగ్లో బయట అంతా అయిపోయిన తర్వాత ఆ ఆకులు చెత్త ఎత్తిపడేసే వ్యక్తి కూడా అదే ఫలం పొందుకుంటాడన్న. అంటే అక్కడ అర్థం ఏంటంటే దేవుడు ఒకేలాగా చూస్తున్నాడు. ఇక్కడ యాటిట్యూడ్లు లేవండి. యాటిట్యూడ్లు పరిపూర్ణంగా నీలోంచి పోయినప్పుడు మాత్రమే నువ్వు దేవుడి సంబంధంగా మారేవాడు అయి ఉన్నావు. అది తీసేయటానికి దేవుడిచ్చిన మహాకృప ఏంటంటే, ఇదిగో విశ్వాసం. ఆయన మాట్లాడుతున్నాడు, ఆశా నిగ్రహం మాట్లాడుతున్నాడు, సహనం అంటున్నాడు. ఎప్పుడైతే విశ్వాసం నీవు కలిగి ఉన్నావో, విశ్వాసం దేనికి వచ్చినప్పుడు కొద్దిగా డేంజరస్ థింగ్ ఉండదు దీని లోపల. నువ్వు వాక్యానుసారంగా ఉండి నువ్వు లోబడుతున్నప్పుడు, కట్టుబడతా ఉన్నప్పుడు, ప్రార్థనలో నీవు ఉన్నప్పుడు నువ్వు కలిగి ఉన్న విశ్వాసం వేరు. దీన్ని దాటి కొంచెం లోకల్లో చూసి మిగతా వాళ్ళందరూ చూసినప్పుడు నీవు కలిగి ఉన్న విశ్వాసం పేరు ఇంకొక పేరు, అతి విశ్వాసం. అదేమో చంపుతుంది, ఇదేమో చచ్చోడిని బతికిస్తుంది. ఒకటే ఉన్నది అంటే ఒకటే విశ్వాసము, కానీ నువ్వు లోకరీతిగా దాన్ని కలిగి ఉంటే అది నిష్ఫలము, నిష్ప్రయోజనము. వాక్యరీతిగా కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడిని లేవనెత్తగల దేవుడై ఉన్నాడు. దేవుడిని ఆత్మీయంగా బలపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన యొక్క స్థానంను సంపూర్ణంగా మార్చే దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, your body language will be changed. Your language will be changed. నువ్వు దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ఈ యాటిట్యూడ్లో ఉండే గుణలక్షణాలు ఏంటంటే, యాటిట్యూడ్ ఉన్న వ్యక్తులు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అందరికన్నా డిఫరెంట్గా ఉంటుంది. మీరు గమనించారో లేదో? ఏంటి ఆ లాంగ్వేజ్ అంటే, నేను అందరికన్నా ఎక్కువ, నా బట్టల్లో చూపించాలా, నా నడకలో చూపించాలా, నా మాటల్లో చూపించాలా. ఇదంతా కూడా దేవుడి నుంచి రాలేదండి. మీరు బైబిల్ చదివినట్లయితే ఈ యాటిట్యూడ్ ఫస్ట్ వచ్చింది ఎక్కడి నుంచి అంటే లూసిఫర్ నుంచి. మీకు తెలుసా లూసిఫర్ ఎవరో? దేవుని యొక్క దూతల్లో ఒకడు. మీకు తెలుసా లూసిఫర్ ఎవరో? దేవుడి దగ్గర సాంగ్ లీడరు. సాంగ్ లీడర్గా ఉన్న లూసిఫర్ ఏమనుకున్నారంటే, నేను పాట పాడిన తర్వాత, నేను అందరు నడిపించిన తర్వాత, అందరూ ఆత్మలోకి వచ్చేసాక లాస్ట్ ఆయన వచ్చి ప్రసంగం చేస్తాడు, ఆయనేమో ఒకడే అన్నాడు. ఏంటది? మొత్తం నేను కదా చేస్తున్నది. ఏంటంటే యాటిట్యూడ్. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఇది? నేను ఎక్కువ, నా సింహాసనానికన్నా హెచ్చించుకుంటా అనేదే యాటిట్యూడ్ అండి. అది నీలో ఉండటానికి వీలు లేదు. చంపేద్దామా? చంపేసామా? నాకైతే వద్దు, అది నాకు ఉపయోగమే లేదు. అది చాలామంది అంటారు ప్రసంగం అయిపోకుండా చెప్పా భాషగా ఆహా ఓహో అద్భుతం ఆహా ఓహో అంటారు. ప్రైజ్ ద లార్డ్. అయిపోయింది. కొమ్ములు నీకు రావద్దు. ఎప్పుడైతే నీకు కొమ్ములు వచ్చినాయో, ఎదుటోడు చెప్పిన దాన్ని నువ్వు నీ లోపలికి తీసుకున్నావో, కొమ్ములు బిగినవుతాయి. కొమ్ములు బిగినైనయా, పతనం బిగినైనట్టు. ఈరోజు దేవుడికి నువ్వు కావాలంటే, నిన్ను ఎవడన్నా పొగిడినప్పుడు నువ్వు దేవుడికి అప్పగించేసేదాన్ని. ఒకవేళ నేనే చేసి అంటున్నావా, అయితే చేసి నేను కాదు, ఆయన మహిమ ఆయనకే, ఘనత ఆయనకే, ప్రభావం ఆయనకే, స్తుతులు ఆయనకే నువ్వు చెప్పినప్పుడు నిజంగా నీవు ఇంకా నీకివ్వబడిన తలాంతులో ఎదిగేవాడు అయి ఉంటావు. అంటే యాటిట్యూడ్ కొన్నిసార్లు మనం పైకి పోనీయకుండా కిందకి పడేసేదిగా ఉన్నది. చాలాసార్లు మనం ఎదగకపోవటానికి వేరేదో కాదు, మన యాటిట్యూడే కారణం.
ఈ యాటిట్యూడ్ పోవాలంటే నీ లోపలికి దీనత్వం రావాలా. దీనత్వం ఎక్కడి నుంచి? విశ్వాసంలోంచి, సహనములోంచి అది వచ్చింది. అది అవునా? వాళ్ళు వస్తానన్నారు, వెయిట్ చేయండి. నేనా వెయిట్ చేయాలా? నేనేంటి? గట్టిగా చెప్పండి. వెయిట్ చేయడమేంటి? నాన్ సెన్స్. పని ఎవరిది? వాళ్ళది. ఎవరు రావాలా? ఏంటది? యాటిట్యూడ్. పని నీదా నాదా కాదు. ఇక్కడ నువ్వు చేసే స్థితిలో ఉన్నప్పుడు నువ్వు చేయవలసి ఉన్నావు. అది దేవుడి పని అయితే ఇంకా గొప్ప ధన్యత ఉన్నది. ఏమా, దేవుడి పనికి ఎవడు నీ దగ్గర నా దగ్గరికి రాడు. దేవుడు నిర్ణయించబడిన వాళ్ళు పరిగెత్తుకుంటా వాళ్ళే ముందుకు వచ్చేదే ఉన్నది. ఈరోజు ఆ స్థితిలోకి మనం వచ్చి ఉన్నాం. ఎవడో నాకు చెప్తే నేను చేయటం కాదండి, నేను పరిగెత్తి దేవుడి కొరకు చేయాలి. ఇప్పుడు ఈరోజు నాకు ఎవడు చెప్పాడు వైజాగ్ వెళ్ళి సేవ చేయమని? ఎవడు చెప్పాడు సైదాపురం బొమ్మని? ఎవడు చెప్పాడు విజయవాడ బొమ్మని? ఆ భారం ఏంటో తెలుసు కాబట్టి పరిగెత్తుతున్నాం అక్కడికి. క్రీస్తు పరిగెత్తిస్తున్నాడు ఒక రకంగా మాట్లాడితే. అక్కడ ఎవరో ఒకరు నిలబడి పరిపూర్ణమైన స్థితికి వచ్చేదాకా అది నడిపించడానికి దేవుడు ఒక బాధ్యత నాకు అప్పగించున్నాడు. ఆ బాధ్యత నెరవేర్చాలా, అది నా పని అయి ఉన్నది. దాని గురించి ఎంతమంది విమర్శ చేసినా, ఎంతమంది ఎన్ని రకాలు అనుకున్నా, నేను యథార్థంగా పోతున్నానా లేదా అని వాక్యం నా ముందు పెట్టుకుని వెళ్ళినంత కాలము ఏ ఒక్కడికి మన లెక్క అప్పచెప్పాల్సిన పని లేదు. పైకి వెళ్ళాక క్రీస్తుకి లెక్క అప్పచెప్పాలి. అలా ఈరోజు నీవు కూడా వాక్యము ముందు పెట్టుకున్నాడు, మనుషులను ముందు పెట్టుకొని నడవద్దు. నీ గురి మనుషుల మీద ఉండద్దు, నీ ఆలోచనలు మనుషుల మీద ఉండద్దు, నీ సమస్తము దేవుడి మీదే ఉండాలి. నీ గురి దేవుడి మీద ఉన్నప్పుడు నీకు కావాల్సిన శక్తి ఆయన నుంచే వస్తుంది, నీకు కావాల్సిన బలము ఆయన నుంచే వస్తుంది. నీ కొరకు సిద్ధపాటు చేసే సమస్తము నీ కొరకు ఎదురు చూస్తా ఉంది. బైబిల్ చెప్తా ఉన్నది, సృష్టి యావత్తు దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నది, మూలుగుతూ ఎదురు చూస్తున్నది. అంటే నీ కొరకు సృష్టి యావత్తు ఎప్పుడు దేవుడు కుమారులు బయలుపడతారా, ఎప్పుడు వాళ్ళు సిద్ధపడతారా, ఎప్పుడు వాళ్ళు రెడీ అవుతారా, ఆ విమోచనం ఎప్పుడని నీకన్నా ఎక్కువగా సృష్టి యావత్తు ఎదురు చూస్తూ ఉన్నది. అంటే నీ కొరకు ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, when God comes in your heart, then your attitude will be changed. దేవుడు నీ హృదయం లోపలికి వచ్చాక నీ యాటిట్యూడ్ పూర్తిగా మారుతుంది. ఏమన్నా, హీ విల్ చేంజ్ యువర్ మైండ్, హీ విల్ కమ్ డైరెక్ట్లీ టు యువర్ మైండ్ అండ్ హార్ట్. ఒకసారి దేవుని లోపల రావటం బిగిన్ చేసిన తర్వాత ఆయన నీ కాల్లోకో, నీ చెయ్యిలోకో, కనులోకో వచ్చి ఆగిపోడు, నీ లోపలికి మొత్తం వచ్చే దేవుడై ఉన్నాడు. ఏమా, ఎందుకంటే బైబిల్ సేస్ దట్ యు ఆర్ హిస్ టెంపుల్. బైబిల్ ఏమంటుందంటే నీవు ఆయన యొక్క ఆలయమై ఉన్నావు. ఆయన ఆలయంలోకి రావాలి. ఇది నీ ఆలయం కాదు, నీవు ఆయన ఆలయమై ఉన్నావు. అంటే ఆయన ఆలయం నీవై ఉన్నావు. నీ లోపలికి ఆయన రావాలంటే ఆయన రావటానికి అడ్డుగా ఉండేవి ఏవి నీ లోపల ఉండటానికి వీల్లేదు. నిన్ను దేవుడు పునరుద్ధరణ చేయాలంటే లోపలికి రావాలా. లోపలికి రావాలంటే లోపల మొత్తం కడగబడాలా. ఆ కడగబట్టం కోసం దేవుడు వాక్యం ఇచ్చాడు, వర్తమానం ఇచ్చాడు, క్రమం ఇచ్చాడు, సత్యం ఇచ్చాడు, ప్రార్థన ఇచ్చాడు, విశ్వాసం ఇచ్చాడు, అని సమస్తం ఇచ్చాడు. అవన్నీ లోపలికి వచ్చినప్పుడు నీ పరిపూర్ణంగా కడగబడినప్పుడు ఇప్పుడు దేవుడు లోపలికి వచ్చి నివాసము చేయగలడు. ఆమేన్. ఏంటి పునరుద్ధరణ? పడిపోయిన దాన్ని తీసి నిలబెట్టడం మాత్రం పునరుద్ధరణ కాదండి. దాన్ని స్థానంలో దాన్ని పెట్టడం. ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ పడిపోయింది, నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి నేను పైకి తెచ్చేస్తానంటే నడవదు. ఇప్పుడు దేవుడు నువ్వు పరలోకంలో ఉన్నావు, నువ్వు పరలోకం నుంచి ఇక్కడికి తీసుకొచ్చావు, ఇక్కడ పడి ఉన్నావు, ఇక్కడి నుంచి పరలోకం తీసుకెళ్ళాలా. తీసుకురాకుండా ఆయన పైన నిన్ను సమాధిలో తెచ్చి భూమి మీద పెట్టి ఇక్కడే ఉండి నేను పునరుద్ధరించానంటే అవదు. ఆ మాట అర్థం అది కాదు. నువ్వు ఏదైతే కోల్పోయి ఉన్నావో ఆ స్థానంలోకే నిన్ను మళ్ళా తీసుకొచ్చి పెట్టడమే పునరుద్ధరణ అయి ఉన్నది. ఆమేన్. నువ్వు దేవుళ్ళో ఉన్నప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి పరలోకంలో ఉన్నప్పుడు, దేవుళ్ళో ఉన్నప్పుడు, ఆయన ఆలోచనలో ఉన్నప్పుడు, జగత్ పునాది కన్నా ముందుగా నువ్వు దేవుడితో పాటు ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు నీవు కలిగి ఉన్న స్వభావం నువ్వు కలిగి ఉన్నావా? లేమండి. ఆ స్వభావం వేరే, మనకే తెలుసు. దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క దూతల యొక్క స్వభావము, ఆ యొక్క ఆలోచనల యొక్క తలంపులు అన్నీ సంపూర్ణంగా ఆయన అయి ఉన్నాడు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలాసార్లు ఆదివారం చర్చికి వచ్చిన తర్వాత మనం క్రైస్తవులు మనకి జ్ఞాపకం వస్తుంది. చాలాసార్లు మనకు ఒత్తిడి రాకపోతే చాలాసార్లు మనం ప్రార్థన కూడా చేయలేమండి, మర్చిపోతాం.
ఒత్తిడి వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు మనకన్నా ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు ఉండరు. నేను అంటున్నా, నీ దగ్గర సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అంత గొప్పగా, అంత చక్కగా, సమయానుసారంగా, ఎడతెగక కొన్నిసార్లు సమయం మనకి అసహ్యం మనక ప్రార్థన చేసావు, సాక్ష్యాలు చెప్పావు దేవుడి గురించి. మరి అంతా బాగున్నప్పుడు కూడా నువ్వు అలాగే ఉంటే ఎంత బాగుంటున్నావు. అది కదా దేవుడిని నుంచి ఆశిస్తున్నది. అంతేనా? మనకేదైనా బాగలేదు ఎమ్మటే మనం ఏం చేస్తాం, ప్రభువా ఇది చేసేస్తా, ప్రభువా అది చేసేస్తా, ప్రభువా ఇక్కడి నుంచి అలాగుంటా ఇలాగుంటా. నీ అంతటి నీవే నిర్ణయాలు తీసుకున్నావు, నీ అంతటి నువ్వే మాట ఇచ్చేసి, నీ అంతటి నువ్వే చెప్పేస్తున్నావు. అయితే కీర్తనలో ఒక మాట ఉన్నది, నీవు శ్రమలలో ఉన్నప్పుడు నీ పెదవులు పలికిన మొక్కుబడులను నువ్వు తప్పక చెల్లించవలను. శ్రమల్లో మనం ఏం చేసాం, పలికేసాం. శ్రమలు తీరాక మనకు స్వభావం ఉంది కదా, ఎవడైనా తప్పు చేస్తే క్షమించమంటే క్షమిస్తాం కానీ మర్చిపోం. ప్రవక్త అంటాడు, ఎవడో తప్పు చేశాడు, నీకు సారీ చెప్పాడు, నువ్వు వాడిని క్షమిస్తావు కానీ మర్చిపోవు అన్నాడు. కానీ దేవుడికి ఇచ్చిన మాట చాలాసార్లు మర్చిపోతాం మనం. అవునా? ఎస్ సార్, నువ్వు గట్టిగా చెప్పలేదు. నేను గట్టిగా మాట్లాడుతున్నానా? మాట్లాడలేదు అనుకుంటాను. మామూలుగా నా మాట అలాగ ఉంటుంది, ఏమనుకో మాకండి. Praise the Lord. See, then you won't walk by yourself, but God will walk in your life. ఎప్పుడైతే దేవుని లోపలికి వచ్చాడో, దేవుని ఆలోచనలోకి వచ్చాడో, హృదయంలోకి వచ్చాడో, మాటల్లోకి వచ్చాడో, నీ స్వభావాన్ని మారుస్తున్నాడో, ఇవన్నీ మారిన తర్వాత నడిచేది నీవు కాదు, దేవుడే నీలో ఉండి నడుస్తూ ఉంటాడు. ఆమేన్. ఏంటి పునరుద్ధరణ అంటే, నువ్వు టోటల్గా మారిపోవటమైనది. He will change your entire character. నీ స్వభావాన్ని దేవుడు పూర్తిగా మార్చివేస్తున్నాడు. ఎటువంటి స్వభావానికి ఇప్పుడు వచ్చున్నావంటే, నువ్వు మొదట కలిగిన స్వభావానికి వచ్చున్నావు. దేవుడు సృష్టించినప్పుడు ఆదామవ్వ ఏ స్వభావంలో ఉన్నాడో అది పరిపూర్ణమైన మానవుని స్వభావమై ఉన్నది. నువ్వు మారిన తర్వాత ఏమవుతావంటే, ఏదైనా తోటలో ఆదాము యొక్క స్వభావం మళ్ళా వచ్చేవాడు బయట. ఏంటి పునరుద్ధరణ? పడిపోయిన దానిలోకి నువ్వు తిరిగి నీ స్థానంలోకి వచ్చి నిలబడి, అప్పుడు నువ్వు ఏం కోల్పోయి ఉన్నావో సమస్తము నువ్వు మళ్ళా కలిగి ఉండటము. దేవుని నామానికి మహిమ. He can't only change a part of you. ఆయన కేవలం నీలో ఏదో కొద్ది భాగాన్ని మార్చేసి, దేవుడు నిన్ను మార్చేశాడని చెప్పుకోవడానికి లెక్కలో ఆయన రాసుకోడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మారిస్తే నేను మొత్తం మారుస్తాడు. అందుకే ఎప్పుడు అంటాను, ఒకసారి ఒక సేవకుడు ఒక వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు. అతని సాక్ష్యం చెప్పాక అతను కుట్టుకుంటూ వెళ్తా ఉన్నాడు, ఇలాగ వెళ్తా ఉన్నాడు. దేవుని స్వస్థపరిచాడు అంటారు. నేను అన్నాను, దేవుని స్వస్థపరిస్తే సగం సగం స్వస్థపరచడు. బెతెస్దా కోనేరు దగ్గర అతను లేచినప్పుడు కొద్దిగా నడవలు, అతను మొత్తం నడిచిపోయాడు అక్కడి నుంచి. ఇది రైట్. సిలోమ గ్రౌండ్ దగ్గర కళ్ళు వచ్చినాడు, కొద్దిగా రావాలి, మొత్తం వచ్చినాయి. ఆ పాడి మీద వాడు కొద్దిగా లేవాలి, మొత్తం లేచాడు. అంటే దేవుడు ఆయన సంపూర్ణంగా స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. See, when God do anything, he will do complete thing. దేవుడు ఏదైనా చేస్తే దేవుడు పరిపూర్ణంగా చేస్తాడు. అలాగే దేవుడు నిన్ను మార్చాలనుకుంటే, నీ లోపల మార్పు తేవాలనుకుంటే, నీ స్వభావాన్ని కానీ మార్చాలనుకుంటే సంపూర్ణంగా మారుస్తాడు. నిన్ను ఏ స్వభావానికి తీసుకొస్తాడంటే, నువ్వు మొదట కలిగి ఉన్న గొర్రె పిల్ల స్వభావానికి తీసుకొని వస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, he will change your testimony. నీ క్యారెక్టర్ మార్చాడు, ఆలోచనలు మార్చాడు, స్వభావం మార్చాడు, నీ మాటలను మార్చాడు, డ్రెస్ మార్చాడు, హెయిర్ స్టైల్ మార్చాడు, అన్నీ మారని. ఇక్కడ చివరికి మారేది ఏంటంటే, నిన్నుకు నీ సాక్ష్యాన్ని దేవుడు మార్చేస్తున్నాడు. ఇది అందరూ గుర్తిస్తారు, మిగతావి ఎవడు గుర్తించడు. మిగతావి గుర్తించే దేవుడు ఒక్కడే. నీ మాట తీరు, నీ పద్ధతి, ఇవన్నీ గుర్తించేది దేవుడు ఒకడే. అయితే ఈ సాక్ష్యం ఏదైతే ఉన్నదో, ఇవన్నీ జరిగిన తర్వాత ఈ సాక్ష్యాన్ని అప్పుడు ప్రజలు గుర్తిస్తారు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, సిగరెట్ తాగే వ్యక్తి నేను సిగరెట్ మానేస్తాను అంటాడు. తర్వాత పక్కనోడి దగ్గరికి వెళ్ళి, బాధ్యత నేను మానేసా అంటాడు. నువ్వు మానేసావా ఆయన చెప్పడం ఎందుకు? ఆయన అనాలి నేను మానేసావాన్ని. అర్థమైనదా? నేను మారిపోయాను చెప్పి పాతకాలం ఇప్పుడు లేవులేండి. సాయంకాలం పూట ఏదన్నా గవర్నమెంట్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేయాలంటే ఏం చేసేవాళ్ళు? ఒక డప్పు ఇచ్చేవాడు. ఆ డప్పు తీసుకున్నాడు, రోడ్డు మధ్యలోకి వచ్చేవాడు. ఏం చెప్పేవాడు? ఆ డప్పు కొట్టేవాడు. 50 మందికి తెలియజేసేది ఏమనగా, మీ గుర్తులేదనుకోండి ఈ కాలం వాళ్ళు ఎవరికి. అవునా? ఏం చెప్పేవాళ్ళు వచ్చి, గవర్నమెంట్ వారు ఉత్తర్వులు ఇచ్చారు మొత్తం చెప్పి వెళ్ళిపోతాడు. అది సంగతి. ఇప్పుడు ఈరోజు ఏం చేసేవాడు? ఆ డప్పు ఎవడు కూడా తీసుకున్నాడు. పాస్టర్లు కూడా తీసుకున్నాడు ఎక్కువ మంది.
నేను అట్ట అంటోడు ఇట్ట అంటోడు, నాకన్నా మంచి పాస్టర్ మీకు దొరకడు అంటున్నాడు. మరి ప్రభువుని యేసుక్రీస్తు ఎవరో మరి? అంటే ఎవరి డబ్బాలు ఎవరి డప్పులు వాళ్ళ దగ్గర పెట్టేసుకున్నారు అన్నమాట. అవి కొనేసుకున్నారు ముందు. ఇవి మనకు వద్దండి, డబ్బాలు వద్దు, డప్పులు వద్దు, అవి తీసి బయట పెట్టండి, కాల్చి పడేయండి, అవి మనకు అవసరం లే. నీ సాక్ష్యం ఎక్కువ మాట్లాడాలా. ప్రవక్త అంటున్నాడు, నీ సాక్ష్యం ఇక్కడికన్నా పరలోకంలో ఎక్కువ మాట్లాడుతుంది. ఆమేన్. ఈ సాక్ష్యం ఇక్కడ లోకం చూసింది, లోకం నీ గురించి మాట్లాడుతుంది. అయితే లోకానికి ఎప్పుడు కొత్త సంగతులు కావాలా. నువ్వు మారావన్నది వాళ్ళు ఒకసారి చూస్తారు, రెండుసార్లు చూస్తారు, మూడు సార్లు పాతపడ్డావు. నువ్వు వాళ్ళకి నిరూపించుకోవాల్సిన పని ఏమీ లేదు. నువ్వు నిరూపించుకోవాల్సింది ఎప్పుడు దేవుడికే. నీ హృదయము నువ్వు ప్రత్యేకించి ఏమి నిరూపించుకోదు. ప్రభువా నేను మారాను, ప్రభువా నన్ను చూడు, ప్రభువా నేను చేంజ్ అవ్వలేదా, నేను మారలేదా అని నువ్వు దేవుడిని అడగాల్సిన అవసరం ఉన్నదా? నాకు తెలిసి అవసరం లేదండి. మీకు ఎవరికైనా ఉందా? అలాంటి కోరికలు ఉంటే మాత్రం మీరు క్రైస్తవులు లేరని గ్రహించండి. పాత సినిమాలు చూసుంటారు, అక్కడ రాయో చెట్టో ఏదో ఉంటుంది, ఆడికి వెళ్తారు వీళ్ళు, యాప్ పండ్లను పట్టుకొని తిరుగుతారు మొత్తం. నువ్వు రాయివి, నువ్వు మాట్లాడలేదని పాటలు పాడుతూ ఉంటారు. అవి చూసి వీళ్ళు కూడా ప్రభావానికి వచ్చారు. మన చర్చిలో గతంలో సహోదరు ఉండేది. ఈ పాత సినిమాల్లో ఒక సినిమా యాక్టర్ ప్రభావం ఈ మీద ఉండేది. ఇవి ఎప్పుడు ఆమెలాగా ఫీల్ అయ్యేది. కష్టాలు ఏమీ లేకపోయినా అన్నీ ఇవే మీద వేసేసుకొని నేనే మొత్తం చేసి అందరిని మంచి అనుకోవాలి చేసేస్తూ ఉండేది. అది మంచిదే, కానీ ఇతరులను మంచి అనుకోవాలని చేసేది అది మంచిది కాదు. నా మాట మీకు అర్థమవుతుందా? ఎవరో నిన్ను మంచి అనుకోవాలి నువ్వు చేసావంటే అది మంచి ఎప్పటికి కాదు, దానివల్ల నీకు ప్రతిఫలం లేదు. నన్ను దేవుడు మంచిగా అనుకోవాలి అని చేసావు, చూసావు, దానిలో ప్రయోజనం లేదు. నువ్వు మంచిగా ఉంటే దేవుడు ఎప్పుడు అనుకుంటాడు. రెండింటికి తేడా ఉండదండి. చిన్న మాట చెప్తా మీకు బాగా అర్థం అవ్వడం కోసం. మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే బాగా ఏడ్చేస్తాం ప్రార్థనలో. బాగా ఏడ్చేసాక అనుకుంటాం, ఈరోజు నేను బాగా ప్రార్థన చేస్తే నేను బాగా మారిపోయాను అనుకుంటాం. రెండు జరగల. ప్రభు చెప్తాడు, నువ్వు ఎంత ఏడిస్తే అంత మారినట్టు కాదు, అయితే నువ్వు మారినప్పుడు ఏడుస్తావు అన్నాడు. అర్థమైందా మీకు? ప్రైజ్ ది లార్డ్. నాకు అది చదవగానే కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఎందుకనంటే ఏడ్చేవాడిని చూసి మారాడు అనుకోవద్దు. అవునా? చాలాసార్లు తప్పు చేసి దొరికిపోయినాడు ఏం చేస్తాడు? ఎందుకని? మారినందుకు కాదు, దొరికానని. నువ్వు అది చూసి ఏమనుకుంటున్నావు? అమ్మ వీడు మారిపోయాడండి. లేదు, నేను చెప్తున్నాను, గ్యారెంటీ ఇస్తా. నిజంగా మారితాడు మళ్ళా చేయడు. మళ్ళా చేశాడా? వాడు మారలేదు. అర్థమవుతుందా? అలాగే నువ్వు క్రీస్తులోకి వచ్చిన తర్వాత చేసిన తప్పు మళ్ళా చెయ్యొద్దు, అలాగని కొత్త తప్పు చేయొద్దు. నీలో మార్పు వస్తే ఆ మార్పు శాశ్వతంగా రావాలా. ఆ గడి కోసం రావద్దు మార్పు. నేను ఇరుక్కుపోయా, నేను దొరికిపోయా, నాకు తప్పదు అని చెప్పి మనకున్న జ్ఞానం ఎలాంటిదంటే వర్తమానం లీని పెరిగాం కదూ, ఈ జ్ఞానం వల్ల ఎలాంటోనైనా కానీ ఇటు తిప్పుతామండి మనం. అవునా కదా? మంచి జ్ఞానం, ఎంత జ్ఞానం ఉంది ఈరోజు. అవునా? అయితే నేను అంటున్నా, ఈ జ్ఞానము దేవుడు నిన్ను ఆత్మీయంగా ఎదగటానికి ఇచ్చాడు. ఇది ఇతరులని నువ్వు తప్పుదారిలో పట్టించడం కోసం దేవుడు నీకు జ్ఞానం ఇవ్వాల. ఒకవేళ నీ జ్ఞానం అలాగా వాడితే దేవుడు లెక్క చెప్పాలా. చిన్న సంగతి చెప్పి నేను ముగిస్తా. దావీదుకి దేవుడు యుద్ధ జ్ఞానం ఇచ్చాడు. అయితే దావీదు యుద్ధ జ్ఞానాన్ని దేనికి వాడాడంటే ఊరియాని చంపడానికి వాడాడు. ఇప్పుడు దేవుడు ఇచ్చింది దేనికి? రాజ్యం ఏలటానికి, రాజ్యాన్ని బాగా ఏలాలి. ఊరియా ఎవడు? దేవుడి యొక్క రాజ్యంలో ఒకడు. ఇప్పుడు ఊరియాని వాస్తవంగా దావీదు కాపాడాల. అయితే దావీదు జ్ఞానం మొత్తం వాడి, దేవుడు నేర్పించిన యుద్ధ జ్ఞానం వాడి ఈయన్ని యోబుకి ఉత్తరం ఇచ్చి, ఆ ఉత్తరం మళ్ళీ ఊరియా చేతిలోకి ఇచ్చి, ఊరియా తీసుకుపోయి ఊరియా ఒక చావు పత్రాన్ని పట్టుకొని ఊరియాని తీసుకెళ్ళి యోబుకి ఇస్తే, యోబు ఉత్తరం చదివి ఊరియాని ముందు పెడితే ఊరియాని చంపితే తీసుకొచ్చి దావీదుగా కబూరు పెట్టాడు. ఇప్పుడు జ్ఞానం అంతా ఎవరిది? దావీదుది. అసలు జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఇప్పుడు దావీదుకి దేవుడిచ్చిన జ్ఞానాన్ని దావీదు దేనికి వాడాడు? గట్టిగా చెప్పండి. దావీదు పడిపోయి ఉన్నాడు అప్పటికి. ఈ పడిపోయిన దాన్ని కవర్ చేసుకోవడం కొరకు ఆ జ్ఞానాన్ని వాడాడు. అర్థమవుతుందా? నేనంటున్నా, ఈరోజు మనము కూడా జీవితంలో పడిపోయినప్పుడు నాది తప్పు అని ఎవడన్నా అంటాడేమని చెప్పి మనం కవర్ చేసుకోవడం తప్పులు ఎక్కువ చేస్తాం. ఇప్పుడు దావీదు బయటికి రావాలా, కానీ దావీదు అనుకున్నాడు, ఎవరికి తెలియలేదు, ఏం ప్లాన్ చేసి, పర్ఫెక్ట్ ప్లాన్, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్, శభాష్ యోవాబు అనుకున్నాడు. పొద్దున్న ఒక ఆయన ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు. మీరా రండి లోపలికి అన్నాడు. దావీదు కూర్చో, కథ చెప్పాలి నీకు అన్నాడు. వచ్చిన ఆయన
ఒక గొర్రె ఉంది, ఒక యజమాని ఉన్నాడు, గొర్రెని పిల్లలాగా పెంచుకున్నాడు, సొంత కూతురులాగా పెంచుకున్నాడు. తర్వాత ఇలాగైంది అలాగైంది, ఆ గొర్రెని ఒకటి చంపేశాడు, ఏం చేయాలన్నాడు. నేనైతేనా, నువ్వు రాజువు కదా చెప్పేం చేయాలన్నాడు. నేను రాజుని కదా, సరే నేనైతే వాడిని చంపేయాలన్నాడు. నువ్వే అన్నాడు. ఎందుకు కథ అంది ఎవరికి అర్థం కాలైతే మీకు. దావీదుకి అది మనకి ఎవడో కథ మనకెందుకు, ఇది మనకి. మనం అలా చేస్తే జ్ఞాపకం రావాలి మనకి అంతా. అర్థమవుతుందా? అంటే ఈరోజు దేవుడు మనతో ఎందుకు మాట్లాడతాడు గమనించండి. దావీదుని దేవుడు చంపలా. మీరు గమనించాల్సింది, దావీదు ఎమ్మటి ఏమని తెలుసా, వాడు ఖచ్చితంగా చావాల్సిందే అని. నువ్వే అనగానే నన్ను క్షమించు అన్నాడు ఎమ్మటి. మీరు గమనించారా? దావీదు మళ్ళా జీవితంలో ఎప్పుడేం చేశాడా? జ్ఞాపకం ఉందా? దావీదు చిట్ట చివరి సమయంలో వృద్ధుడైపోయి ఉండి శరీరం అంతా చలికి వంకాయలు తిరిగిపోతా ఉంటే ఒక యవ్వన స్త్రీని తీసుకొని వస్తే ఆమెను ముట్టుకోవాలి. అభిషేక్ ముట్టుకోలేదు ఆమెని, ఎందుకంటే ఆ భయం ఇంకా ఉండిపోయింది అక్కడది. అర్థమవుతుందా? అంటే నిజంగా దేవుడు ఒక్క హృదయానుసారుడైతే ఒక్కసారి దేవుడి చేత గద్దించాక జీవితంలో మళ్ళీ ముఖం చూడటానికి. నేనంటారా ఈరోజు అలాంటి వాళ్ళు దేవుడు కావాలా, అలాంటి విశ్వాసం ఉన్నోళ్ళు కావాలా, అలాగే సరిచేపడ్డోళ్ళు కావాలా, అలాంటి హృదయం ఉన్నోళ్ళు కావాలా. ఒక్కసారి హృదయంలో దేవుడి యొక్క మాటలుగా నాటబడితే, ఒక్కసారి దేవుడితో కానీ మాట్లాడితే, ఆ వ్యక్తిగత అనుభవాన్ని కలిగి ఉంటే నువ్వు ఎన్నడూ లోకంలో మరి దేని వైపు చూడలేవు. అది నీ దగ్గరికి రాని, నీ పక్కనే ఉండని, అది నిన్ను రెచ్చగొట్టే విధంగా ఉన్నా కూడా నువ్వు పూర్తిగా దేవుడి యొక్క స్వాధీనంలో, ఆయన యొక్క ఆత్మ కంచెలో, ఆయన యొక్క ప్రేమలో, ఆయన యొక్క కృపలో నిలబడి నడిచేవాడు కాబట్టి నీ మీద లోక ప్రభావం పనిచేయదు. ఎందుకని పనిచేయదు అంటే నువ్వు దేవుడి చిత్తంలో ఒకడు భయ ఉన్నావు. దేవుడు నిన్ను పూర్తిగా మార్చున్నాడు, కొద్దిగా మార్చలా. ఆయన సమస్తం మార్చాడు. ఆయన ఎంతగా మార్చాడంటే ఈరోజు నిన్ను ఆయనలాగా చేస్తున్నాడు. ఆయన సృష్టించినప్పుడు ఒక మాట చెప్పున్నాడు, ఆయన యొక్క స్వరూపములో, ఆయన యొక్క పోలికలో దేవుడు మనల్ని ఎందుకు తయారు చేశాడంటే ఆయన్ని మనలో చూసుకోవాలని. యూ వాంట్ టు సీ హిస్ రిఫ్లెక్షన్ ఇన్ యూ అండ్ మీ. నీ లోపల నా లోపల దేవుడు తన యొక్క ప్రతిబింబాన్ని చూసుకోవాలని దేవుడు నిన్ను నన్ను సృష్టించున్నాడు. ఎందుకు ఆయన ఈరోజు పునరుద్ధరణ చేయాలంటే నిన్ను మళ్ళా ఆ స్థితిలోకి తీసుకొచ్చి ఆయన్ని నీ లోపల చూసుకోవాలని. ఏమా ఆవిడ ఈరోజు ఏం చేద్దాం, మనం దేవుడికి పూర్తిగా లోపడదామండి. అది ఈగోలు ఉంటే బయట పెడదాం, యాటిట్యూడ్లు బయట పెడదాం, బాడీ లాంగ్వేజ్ మారుద్దాం, లాంగ్వేజ్ మారుద్దాం, మాటలు మారుద్దాం, పద్ధతులు మారుద్దాం, చూసే చూపు మారుద్దాం, చేసే పనులు మారుద్దాం, సాక్ష్యం మారుద్దాం, జీవితం మారుద్దాం. పూర్తిగా మన స్వభావం మార్చబడాల. దేవుని సంఘానికి వచ్చింది మార్చబట్టానికి మాత్రమే. మనం ఎవరో చూపించుకోవడం కోసం, మన ప్రతాపాలు మనం చూపించుకోసం రాలేదండి. దాని నుంచి మనం ఎప్పుడో బయటకు వచ్చాం. లోకము నీ మీద నా మీద పని చెయ్యొద్దు, లోకం యొక్క ప్రభావం పనిచేయొద్దు. నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు, ఆత్మీయంగా స్థిరపడుతున్నప్పుడు ఏదో రకమైన ప్రభావం మన మీదకి వచ్చి అలా పోతూ ఉంటుంది. ఆ ప్రభావంలో నువ్వు ఉండద్దు. ఆ ప్రభావం ఎలాంటో చెప్పనా, ఇట్స్ లైక్ ఏ పాసింగ్ క్లౌడ్. అది వచ్చిపోయేది. దాన్ని చూసుకొని అమ్మో ఇది ఉండిపోద్దేమో అని శాశ్వతంగా అనుకుంటామో. ఏది నీకు నాకు శాశ్వతం లేదు, ప్రభువైన యేసుక్రీస్తు తప్ప. ఆయన వచ్చాడు, నిన్ను తీసుకెళ్ళేదాకా వచ్చాడు. ఆయన ఇచ్చిన మాట అది. 7వ సంకాలం అయిపోయేదాకా ఆయన భూమి మీద ఉండాలి. ఆయన కలిసి నిన్ను తీసుకొని పోయేదాకా ఆయన ఇక్కడే ఉండాలి. ఆ తర్వాత దీంతో మనకు సంబంధం లేదు. కాబట్టి ఇక్కడ మనం ఉన్నది టెంపరీ. ఈ టెంపరీలో నమ్మకంగా, యథార్థంగా, విశ్వాసంగా, భక్తి, సహనము, శాంతి, సమాధానం, నెమ్మది, దీనత్వము, ఇవన్నీ మనము కలిగి ఉన్నప్పుడే దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళేవాళ్ళం అయ్యటం. నువ్వు పరిపూర్ణతలోకి వచ్చావు, పునరుద్ధరణలో ఉన్నావంటే దానికి రుజువు ఈ సూచనలన్నీ నీ లోపల నా లోపల కనబడవలసి ఉంది. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.